సప్త సముద్రాలు ఇది మురుక్కాలంలో పడి చచ్చాడంట వాడు. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే వాడ ప్రశాంత్ కిషోర్ మన పీకే తెలుసు కదా. ఆయన సొంత రాష్ట్రం బీహార్ నుంచి జన్స్వరాజ్ అనే ఒక పార్టీ పెట్టి ఇవాళ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయాడు. ఒక్క సీటు కూడా జీరో. అందరి తలరాతలు నేనే రాస్తానంటాడు. రాయన తలరాత అతను రాసుకోలేకపోయాడు. అందరి జాతకాలు నేనే చెప్తానంటాడు. ఆయన జాతకం ఏంటి ఆయన చెప్పుకోలేకపోయాడు. అందరి శకునాలు చెప్పే బల్లి గుర్తులో పడినట్టుగా ఇవాళ ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. అది నిన్నటిదాకా ఏం చెప్పడ్డాడు, నేను అన్ని రాష్ట్రాల సీఎంలు నేనే చేశాను, అన్ని పార్టీలను గెలిపించింది నేనే వ్యూహకర్తని, నేను డిసైడ్ చేశానంటే ఆ రాష్ట్రంలో ఆ పార్టీ గెలవాల్సిందే అని చెప్పుకుంటాడు. ఇప్పుడు అర్థమైంది ఏంటి, అందరిని గెలిపించినోడే నువ్వెందుకు గెలవలేకపోయావు కదా. సో అందువల్ల వ్యూహకర్తలు, స్ట్రాటజిస్టులు, అడ్వైజర్లు ఏమీ చేయలేడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆయా రాష్ట్రంలో ఇతను స్ట్రాటజిస్ట్గా పనిచేసిన పార్టీలకి ఆయా సిచ్యువేషన్స్ కలిసి వస్తాయి. ఆ రోజు ఉన్న పరిస్థితులు అక్కడికి ఆల్రెడీ